ఈ వీడియోని చూస్తున్నవారు మొదటిసారి మిరప సాగు చేస్తున్న వారైనా లేదా ఇంతకు ముందు నుండే సాగు చేస్తున్న వారైనా సరే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్కిప్ చేయడం వల్ల ఈ సమాచారం మీకు పూర్తిగా అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మిరపలో కలుపుని వివిధ దశలలో ఎప్పటికప్పుడు నివారిస్తూనే ఉండాలి. కలుపు కారణంగా దిగుబడి 40% తగ్గిపోతుంది. మిరపలో దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మనం అందిస్తున్న పోషకాలను మొక్క సంగ్రహించుకోవడానికంటే ముందుగానే ఈ కలుపు మొక్కలు స్వీకరిస్తున్నాయి. రెండవ అతిపెద్ద సమస్య, ఈ కలుపు మొక్కలు పంటని నాశనం చేసే వివిధ రకాల కీటకాలకి ఆవాసాలుగా మారి పంట నష్టం కలిగిస్తాయి. అయితే మిరప పంట కాలంలో సమగ్ర కలుపు నివారణ మార్గాలు ఏవైతే ఉన్నాయో, అనగా మొక్కలు పెట్టడానికంటే ముందు మరియు మొక్కలు పెట్టిన తర్వాత, వీటి మీద 2 పార్టులుగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ మొదటి పార్టులో మొక్కలు నాటడానికంటే ముందు కలుపుని ఏ విధంగా నివారించాలో ఉంటుంది. రెండవ పార్ట్లో మొక్కలు నాటిన తర్వాత ఏ విధంగా కలుపు నివారించుకోవాలో ఉంటుంది. మన తదుపరి కంటెంట్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నన్ను మీరు సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొక్కలు పెట్టడానికంటే ముందు మనం పంట సీజన్ అయిపోగానే ఆ పంట అవశేషాలను కాల్చడం లేదా రోటవేటర్ తోటి తొక్కించడం చేస్తాము. ఈ విధంగా చేసిన వెంటనే ప్లవ్ అనగా లోతు దుక్కి చేయించడం మంచిది. ఎందుకు అంటే నేల పూర్తిగా ఆరిపోయి ఉండదు. చెట్లు ఉండడం చేత ఇలా నేల కొంచెం పదునుగా ఉంటేనే ప్లవ్ లోతుగా పడుతుంది. అదే చాలా రోజుల తర్వాత ప్లవ్ వేస్తే నేల పూర్తిగా ఆరడం కారణం చేత దుక్కి లోతుగా వెళ్ళలేదు. అలా వెళ్ళకపోయినట్లయితే ముందు పంటకాలంలో కలుపు సమస్య అధికంగా వస్తుంది. అందుచేత ప్లవ్ ఎప్పుడైనా లోతు పడే విధంగా చూసుకోవాలి. అంతేకాదు, ఇలా లోతు దుక్కి వల్ల లోపలికి వెళ్ళిన కలుపు మొక్క వేర్లు ఏవైతే ఉన్నాయో అవి బయటపడి ఎండవేడికి చనిపోతాయి. ప్లవ్ వేసిన తర్వాత మరలా వర్షం పడ్డాక కలుపు మరలా మొలకెత్తుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా మనం మొక్కలు నాటడానికి 40 రోజుల టైం ఉంది అనుకున్న సమయంలో యూపీఎల్ వారి స్వీప్ పవర్ అనే గడ్డి మందు, దీనిలో ఉన్న టెక్నికల్ గ్లూఫోసినేట్ అమ్మోనియం 13.5% అనే మందుని మరియు మిల్క్వేట్ అనే గడ్డి మందు, దీనిలో ఉన్న టెక్నికల్ పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL, ఈ రెండింటిని 1 లీటర్ నీటికి స్వీప్ పవర్ని 10 ml మరియు మిల్క్వేట్ని 10 ml కలిపి ఇందులో ట్యాంక్కి 100 గ్రాములు లేదా 150 గ్రాముల సాల్ట్ని కలిపి చేను మొత్తం తడిచే విధంగా స్ప్రే చేయాలి. ఈ మందులు స్ప్రే చేసినట్లయితే 40 రోజుల తర్వాత మాత్రమే ఆ ప్లేస్లో మొక్కలు నాటాల్సి ఉంటుంది. 40 రోజుల కంటే ముందే నాటినట్లయితే మొక్కలు చనిపోతాయి. ఇక్కడ తెలిపిన ఈ 2 మందులు పోస్ట్ ఎమర్జెన్సీ మందులు, అంటే కలుపు మొలిచాక నివారించుకునే మందులు. ఈ 2 మందులు వెడల్పాటి ఆకుజాతి కలుపు మొక్కలు, సన్నజాతి కలుపు మొక్కలు అన్నింటి మీద పనిచేస్తాయి. మరి అట్లాంటప్పుడు ఈ 2 ఎందుకు కలిపి స్ప్రే చేయాలి? ఒకదాన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది కదా అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ పారాక్వైట్ డైక్లోరైడ్ 24% SC అనే మందు 7 రోజులు మాత్రమే గడ్డిని రాకుండా ఆపుతుంది మరియు దీనిని స్ప్రే చేసిన 2 గంటల్లోనే కలుపుని చంపివేస్తుంది. స్వీప్ పవర్ అనే మందు దీర్ఘకాలం అనగా 40 రోజులు కలుపు రాకుండా ఆపుతుంది మరియు ఇది స్లోగా కలుపుని చంపుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి లాజిక్ ఏంటని. పారాక్వైట్ డైక్లోరైడ్ 24% SLని స్ప్రే చేసి వెంటనే కలుపుని చంపి, స్వీప్ పవర్ని స్ప్రే చేసి ఇంకా కలుపు అన్నదే రాకుండా చేయడం ఈ కాంబినేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా చాలాసార్లు దుక్కులు చేస్తాము కాబట్టి కలుపు దాదాపుగా మొక్కలు పెట్టిన 10 నుండి 15 రోజుల దాకా రాదు. మొక్కలు పెట్టినాక నివారణ ఎలా చేయాలో తరువాత పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.